నమస్కారం అండి. నా పేరు కరుణాకర్ చౌడవరపు, నా శ్రీమతి అపర్ణ. మేము ప్రస్తుతం ఇండియాలో ఉన్నాము. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో కూడా ఉంటాము. సో ఈరోజు మా సెకండ్ వెడ్డింగ్ డే ఇది. సో ఈరోజు తన సంకల్పం వల్ల అంతకుముందు ఇదే ఆశ్రమానికి రావటం జరిగింది. ఈ ఆశ్రమం గురించి తను చెప్పింది నాకు కూడా చాలా బాగా అనిపించి ఈరోజు సరే వెళ్దామని వచ్చినాము. భగవంతుడి సంకల్పం, దానివల్ల ఈరోజు రావటం జరిగింది. మన శంకర గురూజీ గారికి నిజంగా పాదాభివందనం. ఎందుకంటే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన వారికి నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే అమెరికాలో ఈ ఆర్టిజం అనేది మన పిల్లలకు చాలా మందికి జరుగుతుంది. ఆ పిల్లలకి ఎందుకు జరుగుతుంది, ఎందుకు అలాంటి జన్మ వస్తుంది అనేది అక్కడ ఎవరు ఇంతవరకు దాని గురించి రీసెర్చ్ చేయలేకపోయిండ్రు. ఇండియాలో కంటే ఆర్టిజం అక్కడ చాలా, మన పిల్లలు చూసినప్పుడు చాలా బాధేసింది. కానీ ఇక్కడికి వచ్చాక ఈరోజు ఎంత సంతోషం అనిపించిందంటే అదే ఆర్టిజం ఉన్న వాళ్ళని దాదాపు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి 600 మంది దాకా ఉన్నారు. సంతోషం ఏంటంటే వాలంటీర్స్ అందరూ కూడా ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని విషయాలు అది వాస్తవం అది. ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రికి సేవ చేయడానికి కూడా కొంతమంది చాలా బాధపడే టైంలో అలాంటి అనాథ పిల్లలకి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇలా వాలంటీర్లు వాళ్ళు చేస్తున్న సేవ చూస్తే కూడా చాలా సంతోషం అనిపించింది. అందులోని భాగంగానే అనుకుంటా భగవంతుడు సంకల్పించటం, ఇక్కడికి రావటం, మళ్ళీ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు. ఎందుకంటే ఇవాళ కాలంలో చాలామంది వెళ్ళలేక ఈ చూడలేదు అన్న బాధ కలగకుండా ఆ 12 జ్యోతిర్లింగాలను ఇక్కడే దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు మీ గురూజీ గారికి, ఈ యాజమాన్యానికి, అందరికీ, ఈ సంస్థ లోపల భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. నమస్కారం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.